గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ఈరోజు వచ్చిన ప్రధాన పేపర్లో చూసుకుంటే ఏపీ అంశానికి వస్తే అమిత్ షా వచ్చిన విషయం తెలిసిందే. నిన్న ఏపీకి అమిత్ షా వచ్చారు. అక్కడ ఏదైతే విజయవాడ సమీపంలో ఉన్న కొండపాలూరు వద్ద జరిగిన ఎన్డీఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పాల్గొని ఆయన కొన్ని విషయాలు మాట్లాడుతూ దాదాపు 6 నెలల్లో 3 లక్షల కోట్లు ఏపీకి ఇచ్చాం, అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వాన్ని ఆదుకుంటామని చెప్పేసి కూడా అమిత్ షా గారు ఒక హామీ అయితే ఇచ్చి వెళ్ళారు. రాష్ట్రానికి మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తామనే విధంగా నిన్న అమిత్ షా గారు కామెంట్ చేశారు. ఇక దాంతోపాటు గత 2-3 రోజులుగా ఏపీ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా ఒక అంశం మారింది. ఏంటి అంటే నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలి అని చెప్పేసి డిమాండు పార్టీలోని రోజు రోజుకు పెరుగుతూ ఉంది. మొన్నటికి మొన్న మనం చూసాం, కడప జిల్లాకు చెందిన నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి ఉన్నారో, పార్టీ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలోనే ఆయన ఖచ్చితంగా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలి, అన్ని అర్హతలు ఆయనకున్నాయి, యువగలం పాదయాత్ర చేశారు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీని నిలబెట్టారు, కార్యకర్తలను ఏ రకంగా గతంలో వైసీపీ నేతలు ఇబ్బందులు పెట్టారో ఆ సమయంలో ఆ పార్టీ కార్యకర్తలకంతా కూడా అండగా ఉన్నారు. పోలీస్ స్టేషన్లో వేధింపులకు గురి చేసినప్పుడు పోలీస్ స్టేషన్లకు వెళ్ళారు, కోర్టులకు వెళ్ళారు, కోర్టుల నుంచి వాళ్ళని తీసుకొచ్చి ఈ రకంగా పార్టీ కార్యకర్తలను కాపాడుకున్నారు లోకేష్. ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం చేయాలని ఒక డిమాండ్ వచ్చింది. ఇంకా తాజాగా నిన్న మనం చూసాం, పిఠాపురం చెందిన మాజీ ఎమ్మెల్యే వర్మ గారు కూడా అదే చెప్పారు. ఎందుకు చేయకూడదు లోకేష్ను డిప్యూటీ సీఎంను, పవన్ కళ్యాణ్ సీఎం అనేది ఏదైతే జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారో, అలాగనే మేము కూడా పార్టీ నేతలను కూడా ఖచ్చితంగా డిప్యూటీ సీఎం చేయాలి లోకేష్ అని మేము కోరుతాం, ఖచ్చితంగా ఆయన చేయాలి. ఈ రకమైన డిమాండ్స్ అయితే రోజు రోజుకు పెరుగుతూ ఉంది. మరి నిజంగా కష్టకాలంలో పార్టీకి అండగొండి పాదయాత్ర చేసి పార్టీని ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చారు లోకేష్ అని చెప్పేసి వర్మగా చెప్తూ ఉన్నారు. ఈరోజు భవిష్యత్తు పార్టీకి లోకేష్ అనే విధంగా చెప్తూ ఉన్నారు. నిజంగా ఈరోజు డిప్యూటీ సీఎం చేయాల్సిన అవసరం ఉందా? ఇప్పటికిప్పుడు లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ డిమాండ్ ఆల్ ఆఫ్ సడన్గా ఎందుకు తెరపైకి వచ్చింది? ఇదే అంశం ఈరోజు మన డిబేట్. డిబేట్లో పాల్గొంటున్నారు ఇక టీడీపీ సీనియర్ నాయకులు కప్ప శ్రీనివాసరావు గారు మనకు లైవ్లో ఉన్నారు. అదేవిధంగా జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు మనకు లైవ్లో ఉన్నారు. అదేవిధంగా ఇటు బీజేపీ సీనియర్ నాయకులు ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కారుమంచి రమేష్ గారు ఉన్నారు. ముందుగా అరుణ గారు మీ దగ్గరికి వద్దాం. నేను ఇంతకుముందు చెప్పినట్లు గత 2-3 రోజులుగా అయితే ఒక హాట్ టాపిక్గా మారింది. డిప్యూటీ సీఎంను లోకేష్ను చేయాలనే డిమాండ్ రోజు రోజుకు ఆ పార్టీ నుంచి వస్తూ ఉంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు మీ నాయకుడు, ఏం చెప్తారండి? సార్, ప్యానెల్ ఉన్న పెద్దలకి, మీకు వీక్షకులకి నమస్కారం సార్. నమస్తే. డిప్యూటీ సీఎం గా లోకేష్ బాబు గారిని చెయ్యాలి అని వాళ్ళ పార్టీ కార్యవర్గం కోరుకోవడంలో తప్పేమి లేదు సార్. అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం, దాన్ని ఎవరూ కూడా తప్పుపట్టడానికి వీల్లేదు. మా పార్టీ నాయకులు ఎలాగా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా ఉండాలి, ఎదగాలి అని చెప్పేసి మేమెంత బలంగా కోరుకుంటూ ఉంటాము, అలాగే వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా అలా కోరుకోవడం అసలు ఏ తప్పు లేదు. దాన్ని మనం భూతద్దుల్లో పెట్టి చూసి వక్రీకరించాల్సిన ఆలోచన కూడా లేదు, అవసరం కూడా లేదు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే సార్, అల్టిమేట్ గా మనం ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు గత ప్రభుత్వం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 4 డిప్యూటీ సీఎంలను ఇచ్చారు అంటే కులానికి ఒకటి అని చెప్పేసి కుల సమీకరణలు మాట్లాడారు. బట్ ఈ రోజు మనం 2వ డిప్యూటీ సీఎం గా లోకేష్ గారికి ఇస్తున్నప్పుడు ఏం చెప్తాం ప్రజలకి అన్నది ఒకటి. రెండోది, 2 డిప్యూటీ సీఎంలు ఉన్నప్పుడు 2 పార్టీలకు సంబంధించి విడివిడిగా ఉన్నప్పుడు, అంటే జనసేన వేరు, టీడీపీ వేరు, కూటమిలో ఉన్నాం కానీ పార్టీల పరంగా ఇద్దరం వేరు. జనసేన అధినేత గారికి ఏదన్నా ఒక బాధ్యత అప్పగించితే అది తను చేసినప్పుడు దాన్ని ఏదన్నా ఉటంకించాల్సి వస్తే లోకేష్ గారు అది చేస్తారా, చేయడానికి అవకాశం ఉంది? అలా జరిగితే కూటమిలో ఉన్నటువంటి సఖ్యత పరిస్థితి ఏంటి? ఇలా చాలా ఆ సందేహాలకి తావిచ్చేటువంటి అంశం సార్. నేను ఇది యాక్చువల్ గా పార్టీ సైడ్ నుంచి ఎలాంటి స్టాండ్ లేదు, దీన్ని అసలు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి క్లియర్ గా చెప్పేశారు మాకు. పార్టీ మీ దగ్గర నుంచి కూడా ఈ డిమాండ్ వస్తున్నట్లు తెలుస్తుంది అరుణ గారు. ఓకే, మీరు అన్నట్లు ఓకే, డిప్యూటీ సీఎం ను పవన్ లోకేష్ గారిని చేసిన
సీఎంను పవన్ కళ్యాణ్ చేయాలన్న డిమాండ్ కూడా మీ దగ్గర నుంచి వస్తుందని తెలుస్తుంది, వాస్తవేనా? అంటే ఒకటి సార్, డిమాండ్ కాదు అది. యాక్చువల్ గా ఇప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు ఒక సైడ్ నుంచి ఒకటి తీసుకొచ్చారు, ఇటు సైడ్ నుంచి ఏదో ఒకటి దానికి కౌంటర్ గా వెళ్తది కదా. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఒక గాడిగా వెళ్తున్న విషయాన్ని ఒకసారి గాడి తప్పింది అంటే ఎటు మలుపులు తీసుకుంటే ఎవరని చెప్పలేము. ఇవాళ సోషల్ మీడియా అంత ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది కాబట్టి ఆ ఫస్ట్ తప్పేటప్పుడే మనం గట్టిగా చాలా జాగ్రత్తగా ఉండాలన్నది నాయకులుగా ఉన్న వాళ్ళము, పార్టీల్లో సఖ్యత కోరుకునే వాళ్ళం, రాష్ట్ర భవిష్యత్తు కోరుకునే వాళ్ళం మనం ఆచితూచి వేయాల్సిన అడుగులు ఇవన్నీ కూడా. ఒక్క అడుగు తప్పు పడింది అంటే ఇంకా తప్పుడు అడుగులు ఎటు నుంచి ఎటు వచ్చి పడితే చెప్పలేము మనం. ఇంకా సోషల్ మీడియా కంట్రోల్ చేసే సిచ్యువేషన్ వాళ్ళు లేదు. అట్లాంటప్పుడు ఇంకా వాళ్ళ మనోభావాలను కూడా వాళ్ళు కార్యకర్తలు బయట పెడుతూ ఉంటారు కదా, దాన్ని ఎవరినైనా ఆపగలం, ఎక్కడైనా కట్టడి చేయగలం సార్. అట్లాగే వస్తున్నటువంటి డిమాండ్ ఇది క్లియర్ గా. ఇప్పుడు ఈ సైడ్ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి పదవిలో లోకేష్ గారిని కూడా ఉంచాలి అని చెప్పేసి ఒక డిమాండ్ అటు సైడ్ నుంచి ఎలా స్టార్ట్ అయిందో, మేము మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని పనిచేసాము, అందువల్ల ఇప్పుడు ముఖ్యమంత్రి గారుగా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళ సైడ్ నుంచి ఇంకొక వాదన మొదలైంది. అది ఇంక తప్పదు, ఇంక మనం ఏం చేయలేము, దాన్ని కంట్రోల్ చేసే సిచ్యువేషన్ కూడా పార్టీ అధిష్టానాల దగ్గర కూడా ఉండదు. ఇప్పుడు టీడీపీ అభిమానాన్ని ఎలాగైతే ఆ పార్టీ అధిష్టానం ఆపలేదు, జనసేన అభిమానాన్ని కూడా అంతే స్థాయిలో ఆ పార్టీ అధిష్టానం ఆపలేదు. సో మీరు అన్నట్లు కాదండి అర్రగారు, ఒకవేళ మీరు అన్నట్లు ఈ రోజు లోకేష్ డిప్యూటీ సీఎం చేస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సీఎం చేయాల్సిందైతే, ఇది మీ డిమాండ్ ఖచ్చితంగా? అది నేను అనట్లేదు సార్, అది నా స్టాండ్ కాదు. జనరల్ గా మనోభావాలను సోషల్ మీడియా ద్వారా వాళ్ళు బయట పెడతాను అంశం. ఒకటి అధికార ప్రతినిధి అని ఒక ప్రతిబంధకం ఉంది సార్. నేను నా అభిమానాన్ని నా ఇష్టం వచ్చినట్టుగా నేను చెప్పడానికి కూడదు పబ్లిక్ ప్లాట్ఫామ్. అన్నగారు ఇది కొత్త చిచ్చుకు దారి తీసే అవకాశం ఉంటుందా ఇప్పుడు? ఏముంటుంది సార్, క్లియర్లీ పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తు ఎన్ని సంవత్సరాలు కొనసాగించాలి అనుకుంటున్నారో అన్ని సంవత్సరాలు ఎవరు ఎంత గింజుకొని గీ పెట్టుకున్నా పొత్తుకి ఎలాంటి ఆటంకం కలగదు. ఇది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి స్టాండ్. మధ్యలో ఎవరు వచ్చి ఎలాంటి పుల్లలు పోద్దాం పెట్రోల్ పోద్దాం అనుకున్నా అది ఏమంట రగలనివ్వకుండా ఆర్పడానికి ఆయన సిద్ధంగా ఉంటారు. రైట్, ఓకే. ఏం చెప్తారంటే ఒకసారి రమేష్ గారి దగ్గరికి వెళ్దాం. రమేష్ గారు. రాజేష్ గారు, మీకు 60 ప్రేక్షకులకు అలాగే ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. ఇప్పుడు రాయపాటి అరుణ్ గారు మాట్లాడుతూ దీంట్లో ఎంతమంది పెట్రోల్ పోసినా ఏం పోసినా ఇదేమీ జరగదు, పవన్ కళ్యాణ్ గారు అనుకున్నంత సేపు అని చెప్పి చెప్పడం జరిగింది. అసలు ఇప్పటి వరకు ఎవరో కూడా ఇందులో పెట్రోల్ పోసిన దాఖలాలు లేవు, లేకపోతే ఆజ్యం పోద్దాం అనుకున్న ఉద్దేశం లేదు. కావాలని చెప్పి వాళ్ళకున్న విభేదాలని ఎవరు పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ వాళ్ళే పోసుకుంటున్నారు అంటారు. ఏదండి, మీరేం పోయట్లేదు, వాళ్ళే పోసుకుంటున్నారు పెట్రోల్ అంటారు. అంతే, వాళ్ళే పోసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి ఇంటర్నల్ గా ఉన్న డిస్ప్యూట్స్ ని ఈ రకంగా బయట పెట్టుకుంటున్న సంగతులు అందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం గా పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక 2-3 నెలల నుంచి కూడా రకరకాల ఇష్యూస్ పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి మధ్య వైరుధ్యాలు ఉన్నాయి, వాళ్ళిద్దరికీ పడట్లేదు అన్న విషయం, చాలా చాలా విషయాలు బయటకు వస్తున్న సంగతి అందరికీ తెలుసు. కూడా మాట్లాడినట్టున్నారుగా, అందరూ మాట్లాడారండి. ఇప్పుడు గతంలో వీళ్ళిద్దరికి ఎంత డిఫరెన్సెస్ ఉన్నాయి 2019కి ముందు మనం చూసాం, 2019-20 ఎలక్షన్ల ముందు మనం చూసాము. ఆ తర్వాత 4.5 సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తిట్టకుండా తిట్టారు. మళ్ళీ ఆయన అవసరాల కోసం కానీ లేకపోతే కూటమి చంద్రబాబు నాయుడు గారి అవసరాల కోసం కానీ వీళ్ళందరూ కలిపి పోటీ చేశారు. పోటీ చేసి ఏదో ఒకళ్ళు సీఎం అయ్యారు, ఒకళ్ళు డిప్యూటీ సీఎం అయ్యారు, ఒకళ్ళు మంత్రి అయ్యారు. కానీ వీళ్ళకి అంతర్గతంగా ఉన్న ఆలోచనలు ఎవరికి అక్కడికి పోవు కదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సీఎం అవ్వాలనేది కోరిక, నారా లోకేష్ గారికి కూడా సీఎం అవ్వాలనేది కోరిక. ఈ ప్రభుత్వం అంతా కూడా నా కనుసన్నల్లోనే సాగాలి అనేది నారా లోకేష్ గారి అభిప్రాయం. అదేంటి, నేను మాత్రమే గెలిపించాను, నేనుంటేనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, నేను లేకపోతే ఆ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు అవన్నీ పట్టించుకోలేదు అనేది జనసేన శ్రేణుల అభిప్రాయం. నేను మాత్రమే వెళ్ళాను, నేను రోడ్డు మీదకి వచ్చిన తర్వాత మాత్రమే తెలుగుదేశం పార్టీ శ్రేణులు లేదా నాయకులు రోడ్డు మీద. లోకేష్ కాదండి, ఎందుకు లోకేష్ కూడా వెళ్ళారు కదా, వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన ఢిల్లీకి వెళ్ళాడు, ఢిల్లీలో ఉన్నారు, న్యాయవాదులతో మాట్లాడారు. ఇవాళ పార్టీ కార్యకర్తలు జైలుకి వెళ్ళి మీరు జైల్లో పెట్టినప్పుడు కూడా ఆయన వెళ్ళారు, వాళ్ళకు అండగా ఉన్నారు. నేను జనసేన నాయకుల అభిప్రాయం మీ సోషల్ మీడియా ఎప్పుడు మీరే చెప్పడం జరిగింది. ఒక్కసారి జనసేన వాళ్ళు సోషల్ మీడియాలో ఏ రకంగా పోస్టులు పెడుతున్నారో అసలు నేను మీకు పోస్టులన్నీ ఒకసారి పంపిస్తాను. మీ నెంబర్ చెప్తే ఎంత దారుణంగా పోస్టులు పెడుతున్నారో
లోకేష్ గారి మీద కానీ టీడీపీ అలాగే అంటే TDP ఇది వాళ్ళు కూడా అర్ణ గారు ఇట్లా కూడా పెడుతున్నారు నేనేం ఏంటంటే ఈ రోజు నేను ఇందాకే క్లియర్ గా చెప్పాను సార్. అదే సోషల్ నేను మీడియా చెప్తున్నా. అనేది కాదు. ముసుగులో లేదు. జనసేన చేస్తుందా, జనసేన టీడీపీ ముసుగులో వైసీపీ చేస్తుందా కూడా చెప్పలేని కాదు సిచ్యువేషన్. అర్ణ గారు మీ నాయకులు ఏ గ్రామాలు అనేవి కూడా వాళ్ళ అకౌంట్స్ ఓపెన్ చేస్తే తెలిసిపోతాయి. కొన్ని అకౌంట్స్ క్లియర్ గా కొన్ని అకౌంట్స్ మీ నాయకుల నుంచే వస్తూనే ఉన్నాయి. దానికి మేమేం ప్రత్యేకంగా ఎవరేమి చెప్పక్కర్లా. సరే, మీరు కంప్లైంట్లు ఇచ్చి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చాలా మందిని అసభ్యంగా పోస్టులు పెట్టారు, అరెస్ట్ చేయించారు. ఇప్పుడు కూడా మీరు ఈ పోస్ట్ మా నాయకులు ఒకటి అరెస్ట్ చేయించండి. కాదు రమేష్ గారు కరెక్టే. ఇప్పుడు ఒకటి అన్న గారు ఒక నిమిషం రమేష్ గారు, జనసేన నుంచి మరొక కొన్ని నేను కూడా చూశాను నిన్న కామెంట్స్. ఏంటంటే ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిందంటే ఈరోజు పవన్ కళ్యాణ్ వల్లనే ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చింది. ఆయన ఒక అడుగు తగ్గి ఈరోజు ఆ రోజు జరిగిన పరిణామాలు, జైలు దగ్గర జరిగిన పరిణామాలు, తర్వాత బయటకు వచ్చి ఆయన అనౌన్స్ జరిగి అంతా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ వల్లనే కూటమి అధికారంలోకి వచ్చింది. సో ఈరోజు ఆయనను కాదని ఈ రకంగా చేస్తే బాగుందని కూడా నేను చూస్తూ ఉన్నాను. వస్తున్నది వాస్తవమా కాదా చెప్పండి అర్ణ గారు. నేను అదే చెప్తున్నానండి సార్. నేను క్లియర్ గా మీకు ఇందాకే చెప్పాను. ఒక సైడ్ నుంచి ఒక అడుగు తప్పటడుగు పడ్డప్పుడు రెండో సైడ్ నుంచి ఎన్ని అడుగులు పడతాయో మనం చెప్పలేము. అదే అంటున్నా, ఇది ఎక్కడ దాకా దారి తీస్తుందని పడింది అని చెప్పి మీరు ఒప్పుకుంటున్నారు కదా. రమేష్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. పార్టీ నుంచి తప్పటడుగు వేశారని చెప్పి జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు చెప్తున్నారు కదా. తెలుగుదేశం పార్టీ నుంచి తప్పటడుగు పడింది అని చెప్పి జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు చెబుతున్నారు కదా. సోషల్ మీడియాలో ఒక తప్పు చాలా వస్తాయి. అరుణ్ గారు సంస్కారంగా మాట్లాడుతున్నారు. పర్లేదు చూడండి, మాట్లాడేటప్పుడు సంస్కారాలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడారు కాబట్టి నేను ఎప్పుడు తప్పు మాట్లాడలేదు. మీరు కంగారు అడగండి. రమేష్ గారు ప్లీజ్ టాపిక్ రండి, మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేయకండి. టాపిక్ రండి. రమేష్ గారు ఇందులో అర్ణ గారు అనేది ఏంటంటే ప్లీజ్ ఒక నిమిషం. అర్ణ గారు అనేది ఏంటంటే ఇందులో మేము ఎవరు ఎన్ని పెట్టినా, ఏం పెట్రోల్ పోసినా, ఏం నిప్పెంటించినా, పొగ పెట్టినా ఇక్కడ ఏం ఉండదు, మేమంతా కలిసే ఉంటాం. అంటే అందులో మీరు ఏం చేయాలనుకున్నా కూడా ఇక్కడ ఏం కుదరదు అనే విధంగా చెప్పారన్నట్టు. మేము అసలు దాని గురించి మేమేం పెట్రోల్ పోయలేదు, ముందు మేము పోయలేదు కదండి. రాయపాటి అరుణ్ గారు ఇప్పుడు చెప్తున్నారు, ముందు ఒక సైడ్ నుంచి తప్పు జరిగింది అని చెప్పి క్లియర్ గా ఆవిడ ఎండార్స్ చేస్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ నుంచి తప్పు జరిగింది అని చెప్పి ఆవిడ ఎండార్స్ చేస్తుంది. దాని మీద మాత్రమే మేము మాట్లాడటం జరిగింది తప్ప ఆ తర్వాత ముందు మేము ఎప్పుడూ మాట్లాడలా. మాకు సంబంధం లేని విషయం. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు కాదండి. నిన్న రమేష్ గారు నిన్న అంబటి రాంబాబు గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఏదో అమిత్ షా చంద్రబాబు నాయుడుకి చెప్పారు, లోకేష్ అన్ని విధాల్లో అన్ని దాంట్లో ఏదో చేస్తున్నారు, సంథింగ్ ఏదో మాట్లాడినట్టున్నారుగా. మాట్లాడారండి. ఏం మాట్లాడారు? క్లియర్ గా నిన్న ఒక పత్రికలో ది పాయింట్ అనే పత్రికలో ఒక ఇది వచ్చిందండి ఆర్టికల్. దాంట్లో క్లియర్ గా రాశారు. ఆ పత్రిక కూడా పాపం రాయపాటి అరుణ్ గారికి క్లియర్ గా ఎవరిదో కూడా తెలిసే ఉంటది. దాంట్లో క్లియర్ గా రాశారు. ఏమని రాశారు? ఇలాగా చంద్రబాబు నాయుడు గారు ముందుగా అమిత్ షా గారితో మాత్రమే అఫీషియల్ మీటింగ్, పవన్ కళ్యాణ్ గారికి అసలు పిలుపే లేదు. అయినా అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆ మీటింగ్ కి రమ్మని చెప్పి అమిత్ షా గారు ఇన్వైట్ చేశారు. చూసాం నిన్న చైర్ కూడా చూసాం కదా. అక్కడ చైర్ యాక్చువల్ గా 2 చైర్స్ 2 చైర్స్ వేస్తే మళ్ళీ అమిత్ షా గారే పిలిచి ఒక చైర్ వేసి పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టుకున్నారు. దానిపైన జనసేన నేతలంతా కూడా బాగానే ట్రోల్ చేస్తున్నారు, ఏ రకంగా అభిమానం అనేది. సరే అది సెకండరీ. పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా చూస్తున్నారు అనేది మీరే అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఆ మీటింగ్ లో అమిత్ షా గారు క్లియర్ గా ఆయన దగ్గర ఉన్న రిపోర్ట్స్ బట్టి ఎమ్మెల్యేస్ మూలంగా జరుగుతున్న అక్రమాలను, అవినీతిని చంద్రబాబు నాయుడు గారికి చెప్పినట్లు, వాటికి బ్యాక్ ఎండ్ అంతా కూడా లోకేష్ గారు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టు, లోకేష్ గారిని కంట్రోల్ చేయమని చెప్పినట్లుగా క్లియర్ గా పత్రిక కథనం రాసింది. దాని మీద మాట్లాడవలసింది అమిత్ షా గారు చెప్పాలి, లోపల పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి, లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. పత్రికల్లో జగన్ ప్యాలెస్ల గురించి మాట్లాడినట్టుగా కూడా రాశారు. రైట్. ఒకటి ఆంజనేయ రెడ్డి గారు, ఇప్పుడు ప్రశాంతంగా ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి పైన ఫోకస్ పెట్టిందని చెప్పేసి మన ముఖ్యమంత్రి అన్నారు. అమిత్ షా గారు కూడా అదే చెప్పారు. సో ఈ సమయంలో ఈ కొత్త డిమాండ్ ఏదైతే తెరపైకి వచ్చిందో, ఈ కొత్త డిమాండ్ ఏంటి? పార్టీలో ఏమన్నా కూటమిలో ఏమన్నా చిచ్చు పెట్టే అవకాశం ఉంటుందా? గ్యాప్ వచ్చే అవకాశం ఉందా? అసలు ఆల్ ఆఫ్ సడన్గా ఈ లోకేష్ డిప్యూటీ సీఎం అనే ప్రతిపాదన ఎందుకు వచ్చింది? దీన్ని ఏ రకంగా చూడాలి? ఇది ఎక్కడి దాకా దారి తీస్తుంది? ఇంతకుముందు అర్ణగారు అన్నట్లు అటు నుంచి ఒకటి వస్తే ఇటు నుంచి కూడా 4 వస్తాయి సార్ అనేది విధంగా అర్ణగారికి ఆబ్వియస్లీ అంటారు కదా. ఇప్పుడు టీడీపీ నేతల వాళ్ళు అన్నప్పుడు జనసేనలో కూడా ఉంటారు కదా. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నారు. సీఎం కావాలి, పవన్ కళ్యాణ్ సీఎం కావాలనేది ఈ రోజు డిమాండ్ కాదు, అది డే 1 నుంచి కూడా. రాజేష్ గారు, మీకు
చర్చలో పాల్గొంటున్న సోదరు అరుణ గారు, రవి గారు, రమేష్ గారు, శ్రీనివాస్ గారు, ప్రేక్షకులకి వీక్షకులకి అందరూ కూడా శుభోదయం, నమస్కారాలు. నమస్తే అండి. ఈ ఉప ప్రధానమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఎక్కడ రాజ్యాంగంలో ఈ ప్రస్తావనే లేదు. అవును. దాని గురించి ఎక్కడ ఒక ఆర్టికల్ కానీ లేదా ఒక నిబంధన కానీ ఏమి లేదు. అవును. కానీ భారతదేశ రాజకీయాల్లో కొంత రాజకీయ వెసులుబాటు కోసము ప్రభుత్వము ఒక సరైన మార్గంలో నడవడం కోసము కొన్ని నిర్ణయాలు ఉప ప్రధానమంత్రులని, ఉప ముఖ్యమంత్రులని మనం తీసుకున్నాం. గత ప్రభుత్వంలో 5 మంది ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, మనకు గుర్తుంది కదా. హలో హలో వింటున్నా ఆంజనేయ రెడ్డి గారు, కంటిన్యూ ప్లీజ్. గత ప్రభుత్వంలో 5 మంది ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, మనం చూసాము. వాళ్ళు ఎవరో కూడా ఏం చేశారో కూడా మనకి ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు ప్రతిరోజు ప్రజలను గెలుస్తున్నారు, ప్రజలకు కనిపిస్తున్నారు, అన్ని సమస్యల మీద మాట్లాడుతున్నారు. కొన్ని సమయాల్లో వివాదం కావచ్చు వారు చేసే వ్యాఖ్యలు, కానీ ఆ వ్యాఖ్యలు వెనక చిత్తశుద్ధి ఉంటుంది. ఆయన ప్రజల కోసం పనిచేస్తున్నాను అనే సందేశం ఒకటి. రాజేష్, ప్రజల కోసం పని చేస్తున్నాము, పని చేయడమే కాదు పని చేస్తున్నామనే మెసేజ్ కూడా ప్రజల అంటే ఒకటి ఆంజనేయ రెడ్డి గారు, ఇప్పుడు టీడీపీ నుంచి డిమాండ్ ఏంటంటే, ఆ రోజు చూశారు కదా వైసీపీ అధికారం ఉన్నప్పుడు పార్టీని ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారు, అందరిని ఏ రకంగా ఇబ్బంది పెడితే ఆ టైంలో యువగలం అనే ఒక పాదయాత్ర స్టార్ట్ చేసి ఆయన నేను దానికి వస్తున్నాను సార్, తప్పేముంది అని దానికే వస్తున్నాను దానికే వస్తున్నాను. లోకేష్ గారు రాష్ట్రం అంతా తిరిగారు, సవాళ్ళకి ఎదురు నిలబడ్డారు, ఎక్కడ వెనకడేయలేదు. వెనకడు వేయకుండా ఉండడమే కాకుండా ఆయన ఆ రోజు ఆనాటి అధికార పార్టీకి హెచ్చరికలు జారీ చేశారు. ఎవరెవరు తప్పులు చేస్తున్నారో అవన్నీ నేను నమోదు చేసుకుంటున్నాను రెడ్ బుక్ ద్వారా, అందరూ కూడా మూల్యం చెల్లించుకోవాలా, తప్పు చేసిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టమని కూడా చెప్పారు. ఆయన పోరాటం చేశాడు, భయపడలేదు. జైలుకి వెళ్తామని వారి తండ్రి గారు వెళ్ళారు, ఈయన అవసరం వస్తే జైలుకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు కేసులు పెడితే. కాబట్టి ఆయన పోరాటం చేశాడనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మా నాయకుడు ఉప ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం తప్పేమో లేదు, అందులో ఏమి. ఇప్పుడు సోదరు అరుణ్ గారు చెప్పారు కదా, మేము పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నామని. తప్పేమో లేదు, ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడంలో తప్పేమో లేదు. ఆ పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇచ్చిన 25 అసెంబ్లీ సీట్లలో కూడా 4 సీట్లు భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు, 21 సీట్లు పోటీ చేశారు. ఆయన అవసరం వస్తే ఒక అడుగు వెనక్కి తగ్గారు కూడా. ఎందుకని? కూటమి ధర్మం కోసము, రాష్ట్ర ప్రయోజనాల కోసము, రాజకీయ విభేదాలు లేకుండా కోసం ఆయన పనిచేశారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నామని అరుణమ్మ చెప్తుంది, తప్పేం లేదు. అదే విధంగా టీడీపీలో కూడా కొంతమంది మనం చూసిన శ్రీనివాసరెడ్డి అనే ఒక నాయకుడు ఉప ముఖ్యమంత్రి కావాలా, ఆయన పాదయాత్ర చేశాడు, చాలా కష్టపడ్డాడు అని. దాని తర్వాత కొంతమంది మాట్లాడారు. తర్వాత మా నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చాలా సీనియర్ నాయకుడు, ఆయన 3వ ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నారు. వారు దాన్ని ట్వీట్ చేశారు, ఉప ముఖ్యమంత్రి కావాలని కార్యకర్తలు కోరుకుంటున్నాం, మేము కోరుకుంటున్నామని. దాన్ని సుమారు 1,00,000కు పైగా రీట్వీట్ చేశారు ఆయన దాన్ని. తర్వాత వర్మ గారు ఆంజనేయ రెడ్డి గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీరు అన్నట్లు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఆయన ఏ రకంగా ప్రజల్లో ఉన్నారు, ఏ రకంగా తిరుగుతున్నారు, ఏ ఒక చిన్న సమస్య వస్తుందంటే అక్కడికి వెళ్తున్నారు. అలాంటి సమయంలో ఇప్పుడు కొత్త ఎందుకు అని నేను అంటున్నాను. ఇప్పుడు ఈ పార్టీ నాయకులు వాళ్ళ ఇప్పుడు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దాని మీద జనసేన వాళ్ళు ట్రోల్స్ చేశారు. వాళ్ళు అది అధికార పార్టీ, జనసేన యొక్క అధికారిక అనుమతి
అనుమతి ఉందా లేదనేది పక్కన పెడితే ఆమె మీకు చెప్పింది కదా అరుణమ్మ, నేను అధికార ప్రతినిధిని, అందువల్ల నాకు నా లిమిట్స్ ఉన్నాయి, ఆ విషయంలో మేము ఒక నిర్ణయాలు ఏం తీసుకోలేదు, కొంతమంది ట్రోల్ చేస్తుంటారు అని కూడా చెప్పారు. అదేవిధంగా ఇటువైపు నుంచి ఉప ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి చేయడమా లేదనేది ముఖ్యమంత్రి గారి యొక్క ప్రెరోగేటివ్, ఎవరు కేబినెట్ లో ఉండాలా, ఎవరు నేను ముందే చెప్పాను, ఉప ముఖ్యమంత్రులు ఉప ప్రధానమంత్రులు రాజ్యాంగంలో ఎక్కడ ప్రస్తావన లేదు, కేవలం రాజకీయ వెసులుబాటు, రాజకీయ సర్దుబాటు కోసమే మనం ఇవన్నీ చేసుకుంటున్నామని. ఒకటి స్పష్టము, చంద్రబాబు నాయుడు గారి వారసులు ఎవరు చంద్రబాబు నాయుడు గారికి? లోకేష్ బాబు గారే. అందువల్ల ఆ వారసుని మీరు ఉప ముఖ్యమంత్రిని చేయండి అని చర్చ చేయొచ్చు. కానీ నేనేం కోరుకుంటున్నా అంటే ఈ యొక్క అభిప్రాయము, ఈ చర్చ కూటమి ధర్మాన్ని మించిపోకూడదు, కూటమికి ఎటువంటి ఇబ్బంది రాకూడదు, వస్తుందని కూడా నేను అనుకోవడం లేదు. కొంతమంది కింద స్థాయిలో వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ యొక్క ట్రోలింగ్స్, వాళ్ళు మెసేజ్లు పంపిస్తుంటారు. దాన్ని నేను అదే చెప్తున్నాను, ఇది టీ కప్పుల తుఫాన్ లాగా నేను భావిస్తున్నాను. ఇది పెద్ద సమస్య. ఆంజనేయ రెడ్డి గారు ఎక్కడ ఉంది టీ కప్పుల తుఫాన్ లో? చూస్తున్నాం కదా, మీరన్నట్లు మాజీ మంత్రి చంద్రమోహన్ లాంటి సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు, నిన్న పిఠాపురం నుంచి వర్మ, ఈ రకంగా రోజు వస్తూనే ఉన్నాయి కదా డిమాండ్లు. రాజేష్ ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. చూడండి రాజేష్, దాన్ని మీరు ఒక్క నిమిషం, మన రమేష్ చెప్తూ మేమేమి పెట్రోల్ పోయడం లేదు అన్నారు. వాళ్ళ దగ్గర పెట్రోల్ ఎక్కడుందండి? వాళ్ళ దగ్గర ఇంధనమే లేదు కదా. వాళ్ళ పని అయిపోయి పాపము వాళ్ళ పార్టీ పరిస్థితి ఏంది? 11 ఎమ్మెల్యేలు. ఆయన అడిగిన దానికి నేను సమాధానం చెప్పాను. ఇంధనమే లేదు, ఇంధనం ఉంటుందో లేదో జగన్మోహన్ రెడ్డి గారు రేపు జనంలోకి వచ్చిన తర్వాత అర్థమవుతుంది మీకు. నేను ఒక్క నిమిషం రమేష్, లైటర్ నోట్ చెప్తున్నాను. వాళ్ళు పెట్రోల్ పోసే పరిస్థితులు, వాళ్ళ పరిస్థితి వాళ్ళు చూసుకోవాలి కదా. వాళ్ళు అసెంబ్లీకి రావంటారు, ప్రతిపక్ష హోదా కావాలంటారు, హోదా ఇచ్చే అవకాశం లేకపోయినా ఈ రోజు వాళ్ళ పార్టీ నుంచి చాలా మంది వెళ్ళిపోతున్నారు, విమర్శలు చేస్తున్నారు. కొంతమంది గతంలో చాలా తప్పుడుగా, చాలా ఆంజనేయ రెడ్డి గారు ఒక పాయింట్ ఇక్కడ, ఈ రోజు పవన్ కళ్యాణ్ లేకుంటే కూటమి అధికారంలోకి వచ్చేదా? ఇవన్నీ డిబేటబుల్ ఇష్యూస్ అండి. మేము కూడా చెప్తాను, మా బీజేపీ లేకుంటే కూటమికి అధికారానికి వచ్చేదా? ఇవన్నీ ఇప్పుడు ఈ సమయంలో ఇవన్నీ మాట్లాడవలసిన అవసరం లేదు. ఒకటి, పార్టీ రాష్ట్రం కోసము పవన్ కళ్యాణ్, జనసేన, బీజేపీ, టీడీపీ ఒకటిగా కలిసి పనిచేశాయి, అధికారానికి వచ్చాయి. ఎవరు వస్తే కూటమి వస్తుందా, ఎవరు లేకపోవటం లేదు, ఇవన్నీ ఇప్పుడు చర్చనీయాంశాలని నేను అనుకోవడం లేదు. ప్రజలు కూటమికి మద్దతు ఇచ్చారు, ప్రజలు కూటమిని ప్రభుత్వాన్ని అధికారానికి తీసుకొచ్చారు, ప్రజలు అద్భుతమైన మెజారిటీ ఇచ్చారు, 161 సీట్లు ఎన్నో ఇచ్చారు. కాబట్టి ప్రజలు ఒక పెద్ద బాధ్యత కూటమి మీద పెట్టారు. ఆ కూటమి పనిచేయాలా? ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఎవరు ఉప ముఖ్యమంత్రి కావాలి, ఇవన్నీ కూడా వస్తుంటాయి. మళ్ళీ ఒక వారం, ఒక 4-5 రోజుల తర్వాత సబ్సిడీ అయిపోతాయి. నేనేమంటున్నా అంటే ఈ సమస్య కూటమిని అంతా విచ్ఛిన్నం చేసే సమస్య నేను అనుకోవడం లేదు, కాకూడదు కూడా, అది కాదు కూడా. ఎందువల్లంటే ఈ రోజు పరిణితి చెందిన నాయకుడు, రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ తయారయ్యారు. అదేవిధంగా ఈరోజు మన లోకేష్ గారు కూడా పరిణితి గల రాజకీయ నాయకుడిగా తయారయ్యారు. చంద్రబాబు నాయుడు గారు సీనియర్, ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీళ్ళందరూ కూడా ఇటువంటి సమస్య. మీరు అన్నారు ఇంతకుముందు చీకప్పులో తుఫాన్ అన్నారు, అంటే ఏంటి ఇప్పుడు లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనేది అంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదంటారా కామెంట్స్? నేనేమంటున్నట్లే, ఒక్క నిమిషం సార్, నేను ఎవరికైనా ఏ పార్టీకైనా నేను ముందే చెప్పాను, అరుణమ్మ ఏం చెప్పింది, నేను మా పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నానంటే అది పెద్ద సమస్య అయిపోతుందా? అది పెద్ద విప్లవం ధ్యానం తీస్తుందా? లేకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఆందోళన చెందుతారా? ఆమె అభిప్రాయం చెప్పింది, దాన్ని మన జనసేన ప్రతినిధిగా షీ వాంటెడ్ హర్ లీడర్ టు బి ద చీఫ్ మినిస్టర్. లైట్ గా కొట్టిపారేస్తున్నారు కదా, అందుకని అన్నాను, లైట్ గా కొట్టిపారేస్తున్నారు కదా. నేనేమంటున్నా అంటే
ఇవి ఎవరి అభిప్రాయాలు రాజకీయాల్లో వ్యక్తం చేసే అవకాశం ఉంది. లెట్ దమ్ ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్స్. దాన్ని పెద్దగా చేయాల్సిన కొంతమంది కింద స్థాయిలో ఆందోళన చేస్తారు. కింది స్థాయిలో ఏంటండి, మాజీ మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. కింది స్థాయిలో చిన్న కార్యకర్తలు కాదు కదా. ఇప్పుడు ఏమంటున్నా, అక్కడ ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక సీనియర్ నాయకుడు, పోలిట్ బ్యూరో సభ్యులు, వీళ్ళందరూ. అది కూడా ఒక విషయం అండి. నేనేమంటున్నా, ఆ రోజు ఒకవేళ చంద్రబాబు నాయుడు ముందర, చంద్రబాబు నాయుడు గారు కాదండి, అంజనీ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ముందరనే వర్మ గారు ఎక్కడి నుంచి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఆంజనేయ రెడ్డి గారు. ఇది ఈ సమస్య ఇదేదో పెద్ద సమస్య, పెద్ద గందరగోళం అని అనుకోవడం. చీఫ్ మినిస్టర్ యొక్క ప్రెరోగేటివ్ ఎవరు ఉండాలా, ఎవరు ఏమిటి అనేది దీని మీద అంటే అక్కడ మీరు ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపట్టాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో శ్రీనివాస్ రెడ్డి కామెంట్ చేసినప్పుడు నిజంగా అలాంటిది లేకుంటే ఆయన కొట్టిపారేసేవాడు ఆ రోజే. అలాంటిది ఏముండదు, మీరు అలాంటి కామెంట్స్ ఏం చేయకండి అని. అన్నిటికీ శ్రీనివాసరావు గారు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వ్యక్తం చేస్తే డిఫర్ చేస్తున్నాను, దాన్ని ఆమోదించడం లేదు, అవసరం లేదు సార్. అది అదే చంద్రబాబు నాయుడు దాని మీద పెద్ద చర్చలు జరుగుండేవి. చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం ఇది చేయడం, దాని మీద ఇంకేదో ఇది. కాబట్టి ఇవేవి పెద్ద సమస్యలు అనుకోవడం లేదు. అభిప్రాయం వాళ్ళకి వ్యక్తం చేసుకునే అవకాశం ఉంది. అది కూటమికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. రైట్. శ్రీనివాసరావు గారు ఏం చెప్తారు? ఈ రోజు చూసాం కదా, ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడింది కూడా అంత పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదనే విధంగా కామెంట్ చేశారు. రాయపాటి అన్న గారు కూడా అదే అన్నారు. అక్కడ నుంచి ఒకటి మాట్లాడితే ఇక్కడ నుంచి 4 మాట్లాడాల్సి వస్తుందండి. ఏంటి ఇది సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదా, లేక ఖచ్చితంగా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాల్సిన అవసరం ఉందంటారా? ఒకటే రాజేష్ గారు, మేము కూడా గత 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాం. తెలుగుదేశం పార్టీ స్థాపించి 40 సంవత్సరాల నుంచి ఎన్నో సంక్షేమాలను ఎదుర్కొంది, ఎన్నో ప్రతిపక్షంగా ఉన్నాం, అధికారంలో ఉన్నాం. ఈ రోజు 4వసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ రోజు పరిపాలన సాగిస్తా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మీరు ఏదైతే మా లోకేష్ గారు కుప్పంలో పాదయాత్ర మొదలుపెట్టి విశాఖపట్నం వరకు కూడా నేను కూడా లోకేష్ గారితో పాదయాత్రలో ఉన్నాను. ఎన్నో మంది ప్రజలు, ఎంతో మంది ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన భయపడి, ఎన్నో కేసులు భయపడి ఇళ్లలోంచి బయటకు కూడా రాలేకపోతే కనీసం ఆయన ఒక ధైర్యంగా కార్యకర్తలకు నేనున్నాను, నేను భరోసా అందిస్తాను, ఏదైతే నా కార్యకర్తల మీద పెట్టినటువంటి అక్రమ కేసులు, అట్లాగే ఆయన ఒక పార్టీ సానుభూతిగా ఉన్నటువంటి వ్యాపారస్తుల మీద, అనేక రకాల మీద ఏ విధంగా ఒత్తిడికి గురి చేశారనేది కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా తెలుసు. ఏదేమైనప్పుడు కూడా భయపడకుండా మరి ఆయన కుప్పంలో పాదయాత్ర మొదలుపెట్టి విశాఖపట్నం వరకు ముగించే వరకు కూడా ప్రజల్లో ఉండి ప్రజలకు ఒక ధైర్యాన్ని కల్పించినటువంటి ఏకైక వ్యక్తి నారా లోకేష్ గారు. కానీ ఈ రోజు ఏదైతే అరుణ్ గారు చెప్పిన విధంగా మా నాయకుడిని మేము ముఖ్యమంత్రిగా చూడాలనే కోరికలో మాకు ఉంది అనే కోరిక వాళ్ళలో ఉన్నప్పుడు మేము కూడా నిజంగా పార్టీ కష్టకాలంలో ఈ విధంగా కష్టపడి మరి ఆయన కూడా ఏదో ఒక ముఖ్యమంత్రిగా తండ్రి గారు ఉన్నప్పటికి కూడా ఈ రోజు లోకేష్ గారు కూడా గతంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 5 ఉప ముఖ్యమంత్రుల గారికి ఇచ్చారు. ఈ రోజు ఏదో దాంట్లో ఈ రోజు 2వ ఉప ముఖ్యమంత్రి లోకేష్ గారు కూడా ఇవ్వచ్చు అనే కొన్ని నిదానంతో వీళ్ళు అడుగుతున్నారు అనే అభిప్రాయం నేను అడుగుతా ఉన్నాను. ఏమైనప్పుడు కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మీద ఉన్నటువంటి అభివృద్ధి పాటలో తీసుకెళ్తున్నటువంటి నిన్న నేను కూడా క్లియర్ గా ఎన్డీఆర్ఎఫ్ మీటింగ్ లో నిన్న అమిత్ షా గారు మాట్లాడినప్పుడు కానీ, నిన్న మా చంద్రబాబు గారు మాట్లాడారు, నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, అక్కడ ఈ ముగ్గురే మాట్లాడారు. అక్కడ ముగ్గురు కూడా ఏదైతే రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలంటే శ్రీనివాసరావు గారు ఇక్కడ వైసీపీ నుంచి ఒక డిమాండ్, ఒక విషయం కామెంట్ చేస్తున్నారండి. చాలా రోజుల నుంచి కూడా లోకేష్ కి పవన్ కళ్యాణ్ పడట్లేదు, సో ఈ రకంగా ఏదో రకంగా ఇట్లా చెప్పేస్తున్నారు. ఈ రోజు మోడీ గారికి చంద్రబాబు గారికి పడట్లేదని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి పడట్లేదని చెప్పుకోవచ్చు, చెప్పుకుంటారు వేరు. ఈ రోజు ఏదైనా, ఎందుకంటే ఈ రోజు 164 మంది సభ్యులతో ఈ రోజు పరిపాలన ప్రజలందరూ కూడా రాష్ట్రం వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని ముగ్గురు చేతుల్లో ప్రజలైతే పెట్టారు. ఈ రోజు ఏదైతే మా నాయకుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలి,
ఈ రాష్ట్రానికి రాజధాని లేదు, ఈ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ లేదు, ఈ రాష్ట్రానికి ఉక్కు పరిశ్రమ కూడా ఆ రోజు మీరు చూశారు. ఉక్కు పరిశ్రమను కూడా ప్రైవేటీకరణ చేయటం అంతా సిద్ధమైన పరిస్థితుల్లో కూడా ఈ రోజు కేంద్రం ఎక్కడా కూడా ఈ ప్రైవేటీకరణ పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఉక్కు పరిశ్రమకి 11,440 కోట్లు కూడా ఉక్కు పరిశ్రమకు ఇవ్వటం జరిగింది. ఏదైతే ఈ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని దృష్టిలో ఈ రోజు శ్రీనివాసరావు ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ ఇప్పుడు చేస్తున్న కామెంట్స్ ఏదైతుందో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఒక గౌరవంగా పోతున్న సమయంలో ఇప్పుడు మళ్ళీ ఇంకొకరు డిప్యూటీ సీఎం లేదంటే మరి తెరపైకి తేవడం అనేది ఇదంతా కూటమిలోకి చిచ్చు పెట్టినట్టు కాదా? ఎందుకంటే ఈ మధ్యలో కొన్ని నిర్ణయాలు ఏం జరిగినాయి అంటే కొన్ని జరిగినటువంటి నిర్ణయాల్లో ఆ రోజు ఏదైతే నారా లోకేష్ గారి మీద ఈ మన పార్టీలో గంజి చిరంజీవి గారు లాంటి వ్యక్తులు కూడా మరి జనసేన పార్టీలో జాయిన్ చేసుకోవటం కానివ్వండి, లేకపోతే కూటమిలో ఎందుకంటే ఈ రోజు వైసీపీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఎక్కడైతే అవకాశాలు వస్తాయో ఈ రోజు తెలుగుదేశంలో జాయిన్ చేసుకోపోయేపాటికి జనసేనలోనో లేకపోతే బీజేపీలోనో చేరి పదవుల కోసం ఈ రోజు ఈ 3 పార్టీలు మట్టి కూడా చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో వైసీపీ నాయకులు జాయిన్ అవుతా ఉన్నారు. దీంట్లో ఏదైతే ఎలాంటి కార్యక్రమాలు కొన్ని జరిగినప్పుడు ప్రజలు ఎందుకంటే చాలా మనోవేదంతో ఉంటారు, మనోభావాలతో ఉంటారు. ఇప్పుడు మీరు ఎట్లయితే కోరుకుంటున్నారో ఒకటండి శ్రీనివాసరావు గారు మీరు ఇప్పుడు ఏదైతే కోరుకుంటున్నారో పవన్ కళ్యాణ్ గారు శ్రీనివాసరావు మీరు ఇప్పుడు ఏదైతే కోరుకుంటున్నారో మా లోకేష్ గారు ఏ రకంగా చేశారో పార్టీ ఇట్లా కష్టకాలంలో ఉన్నప్పుడు సో అభిప్రాయం కోరుకుంటారు అనే విధంగా మాట్లాడుతున్నారు. ఈరోజు జనసేన నుంచి అదే డిమాండ్ వస్తుందండి. తప్పు లేదు, పవన్ కళ్యాణ్ లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేస్తే పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రిని చేస్తే బాగా గౌరవంగా ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారిని కేంద్ర మంత్రికి ఈ రకమైన కామెంట్స్ వస్తూ ఉన్నాయి. దీనికి ఓకేనా మీరు అందరు? మరి సార్ మేము ఎక్కడా కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి 22 సీట్లు ఉన్నాయని మేము ఎక్కడ గౌరవంగా మర్చలేదు. మా పార్టీ ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం, ఇవ్వాల్సినటువంటి జనసేనలో మేము లోకల్ బాడీ దగ్గర నుంచి కూడా ఈ రోజు స్టేట్ పార్టీ వరకు కూడా ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని మా ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నారు. ఎక్కడండి లోకేష్ గారు మాట్లాడుతూ ఒక విషయం మీరేమంటున్నారు కానీ సరే మొన్న శ్రీనివాసరావు మొన్న ఇక్కడ ఎన్టీఆర్ వర్ధంతి రోజు లోకేష్ గారు మాట్లాడుతూ టీడీపీలో జరిగిన ఇష్యూ చూసాం కదా, టీటీడీలో జరిగిన ఇష్యూలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలంటే నేను ఆయన మాట్లాడిన కూటమికి సంబంధం లేదు, మాట్లాడాడు. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఎటువంటి రిప్లై సమాధానం చెప్పలేదు. ఆయన ఏదో శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిన దానికి ఎన్నారు వదిలేశారే తప్ప అక్కడ ఈ రోజు మాకు ఎలాంటి మా నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం ఇవ్వాలి, లేకపోతే ఒకవేళ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఇస్తారేమో. ఒకవేళ అది కూడా గతంలో 5 ఇచ్చారు, ఈసారి ఎవరు ఇవ్వకూడదని ఏముందండి? ఓకే రైట్. అరుణ గారు ఒక్క పాయింట్ ఇక్కడ. అరుణ గారు ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నట్లు మీరు కూడా అన్నారు ఇది ఏం లేదండి ఇది సమసిపోతుంది ఒక 2 డేస్లో మీరు అన్నారు కదా. ఇప్పుడు ఇది ఫుల్ స్టాప్ పడాలంటే స్పందించాల్సింది అక్కడ లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు స్పందిస్తే బాగుంటాయి. స్పందిస్తే తప్ప ఈ ఇష్యూ ఇంతటితో ఆగకపోవచ్చు అనుకుంటా నేను. అలా ఏముండదు సార్, మీకు అందరికి కనిపించేలాగా స్పందించాల్సిన అవసరం ఏమి పార్టీలకు ఇప్పుడు అంత ఖాళీగా తీరుగ్గా నాయకులు ఎవరూ లేరు. జగన్మోహన్ రెడ్డి గారు అంత ఖాళీ మా కూటమి నాయకులకి ఇచ్చేళ్ళలేదు, రాష్ట్రం అస్తవ్యస్తం చేసేలాగా. జగన్మోహన్ రెడ్డికి సంబంధం అండి మీరు కొట్లాడుతుంటే లేదండి, ఇంపాసిబుల్. 24 గంటలు పనిచేసినప్పటికీ కూడా ఖాళీ లేనంత బిజీ వర్క్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మా నాయకులకు అప్పచెప్పి వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఇంటర్నల్ గా మాట్లాడి సెటిల్ చేసుకుంటారు. ఏదైనా సరే ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నాం, మేము నిజంగానే లోకేష్ గారికి గనక ఉప ముఖ్యమంత్రి ఇస్తే మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు, మాకు కానివ్వండి మా పార్టీ అధ్యక్షులకు కానివ్వండి. తర్వాత ఎదురయ్యేటువంటి ప్రశ్నలకి వాటికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా కూటమి నాయకుల మీద ఉంటుంది 100%. దానికి ఎలాంటి అభ్యంతరం మాకు లేదు. గతంలో 4 ఉన్నారు, అంతకుముందు 2 ఉన్నారు, ఇప్పుడు 2 ఉంటారేమో, అందువల్ల వచ్చిన నష్టమే కూడా ఏమీ లేదు. ఇక్కడ అల్టిమేట్ గా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆ చరిష్మా, ఆ వర్క్ స్టైలు, జనాల్లో ఆదరణ, అభిమానం అంతా కూడా ఆయన సొంతంగా ఏర్పరచుకుంటున్నారు, అది ఎవరో ఇచ్చింది కాదు. అట్లాగే ఉప ముఖ్యమంత్రి అనే పదవి వల్ల గౌరవం దక్కదు ఎవరికి కూడా, పని చేస్తున్నందువల్ల గౌరవం దక్కుతుంది. పవన్ కళ్యాణ్ గారు అట్లాంటి గౌరవాన్ని సంపాదించుకోవాలి. వాళ్ళు ఇంకొకరికి ఇచ్చినా ఇంక 4 ఇచ్చినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇది ఓపెన్ గా చెప్తున్నాం ఈ విషయాన్ని. మేము ఎవరికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చినా మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. మేము సర్వదా కూటమి నాయకులు ముఖ్యమంత్రి గారి యొక్క అభిప్రాయంతో వాళ్ళ అనుమతితోటి ఎవరికి ఏ పదవులు ఇచ్చినా మేము వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
ఇవాళ ఈ జరుగుతున్నటువంటి సోషల్ మీడియా వార్లు కూడా ఇంకొక 2 రోజుల్లో సమస్య పోతాయి. ఎవరైతే ఈ విషయాన్ని బాహాటంగా వచ్చి మాకు ఇవ్వాల్సిందని చెప్పేసి మాట్లాడుతున్నారో వాళ్ళతో కూడా పార్టీ అధిష్టానాలు ఇంటర్నల్ గా మాట్లాడతాయి. తర్వాత ఆటోమేటిక్ గా అవన్నీ అవే సర్దుకుంటాయి. ఇవన్నీ కేవలం మధ్యలో ఎవరైతే ఈ విభేదాలను పెద్దవి చేసి చూపించేసి దాని ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నారో వాళ్ళు చేస్తున్నట్టు పని ఇదంతా. అట్లాంటి వాళ్ళలో మా రమేష్ అన్న లాంటి వాళ్ళు, వైసీపీ పార్టీ లాంటి వాళ్ళు ఉండి ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా పెద్ద చేద్దాం అంతే తప్ప కూటమిలో ఎలాంటి విభేదాలు ఈ విషయం పట్ల రాలేదు, రావు కూడా. కానీ లోకేష్ గారు కూడా మీరు అన్నట్లు పవన్ కళ్యాణ్ గారికి ఈ రకంగా ప్రజాదరణ ఉందో పబ్లిక్ లో ఆయనకు ఉండేనేమి, లోకేష్ గారు కూడా ఆ స్థాయిలో తిరిగారు కదండి, పాదయాత్రలు చేశారు, ప్రజల్లో ఉంది ఆయన. 100% అండి. ఇప్పుడు ఎవరి పార్టీ కోసం వాళ్ళం నూటికి ప్రాణాలు పెట్టి నిలబెట్టుకున్నాం గత 5 ఏళ్ల పాటు. ఎందుకంటే అంతకు ముందు ఎప్పుడు చూడనటువంటి ఒక ప్రజాస్వామ్యానికి వితండవాదంగా ఒక అణచివేతవాదం గత 5 ఏళ్ళు చూసాం మేము. 5 ఏళ్లలో పార్టీ నిలబెట్టుకున్నాము అంటే అక్కడ తెగించాం, ఇంకంతే. ఉంటే ఉంటాం, పోతే పోతాం అన్నట్టుగా కాపాడుకున్నాం పార్టీలు మేము. జనసేన నుంచి మేము కానివ్వండి, టీడీపీ నుంచి వాళ్ళు కానివ్వండి, బీజేపీ నుంచి వీళ్ళు కానివ్వండి. బీజేపీ కన్నా కొంచెం భయపడ్డారేమో కానీ కేంద్రంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి. బట్ మా 2 పార్టీలకి జగన్ భయపడలే. ఎంత అణచివేయాలని ట్రై చేశాడు అంత అణచివేయాలని ట్రై చేశాడు. ఆ అణచివేతలో మేము అందరం తిరగబడి నిలబడ్డాం. ఎవరి పార్టీ కోసం వాళ్ళు ప్రాణాలు పెట్టుకుని నిలబడ్డారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ నాయకుడి గురించి వాళ్ళకి ఒక పదవి కావాలి మా నాయకుడికి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయడం అసలు ఎలాంటి తప్పు లేదు, క్లియర్. దాన్ని ఎవరు మోతద్దులో పెట్టి చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అదే టైప్ లో బయట సమాజం నుంచి వచ్చే సమస్యలు ప్రశ్నలకి సమాధానం చెప్పుకోవడానికి కూటమి నాయకులు సిద్ధంగా ఉండాలి ఫస్ట్. కరెక్ట్, అవును. చూస్తున్నాం కదా ఏ రకంగా కామెంట్స్ వస్తున్నాయి ఏంటి అనేది. అంతే 100%. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 4 ఉప ముఖ్యమంత్రులు పెట్టుకున్నాడు అంటే ఏం చెప్పాడు సమాధానం? నేను అన్ని కులాల సమానం, నాకు ఆ విషయం చెప్పడానికి నేను 4గురికి ఇచ్చానని చెప్పి 5 కులాలకి సమాధానం చెప్పుకోవడానికి నేను 5గురికి ఇచ్చానని చెప్పి చెప్పుకున్నాడు. సరే పదవులు ఇచ్చాడు, తర్వాత పవర్ ఇచ్చాడు లేదన్న తర్వాత విషయం మనకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. ఇవాళ అలాగే 2వ ఉప ముఖ్యమంత్రి ఇస్తే ప్రజల నుంచి వచ్చే సమాధానం ప్రశ్నలకు సమాధానం ఏం చెప్పుకోవాలన్నది కూటమి నాయకులు సిద్ధం అవ్వాలి. ఆ కూటమి నాయకుల్లో పురంధరేశ్వరి గారు ఉంటారు, మోడీ గారు ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. వీళ్ళందరూ ప్రశ్నలు సమాధానం చెప్పాలి ప్రజల నుంచి వచ్చే వాటికి. దానికి సిద్ధమయ్యి ఏదైనా ఇచ్చుకోవాలి క్లియర్ గా. దీని వెనక ఏమైనా కుట్ర ఏమైనా ఉందా అండి? దీని వెనక వైసీపీ కుట్ర ఏమైనా ఉందా ఈ డిమాండ్ వెనక? అంటే లేదండి, అది నేను అనలేను. ఎందుకంటే నేను ఆ మాట నేను అనలేనండి. ఎందుకంటే ఆ ప్రతిపాదన వచ్చింది టీడీపీ నాయకుల నుంచి కూడా వచ్చింది కాబట్టి నేను కుట్ర కోణం ఉందని చెప్పేసి అని వాళ్ళని అవమానించలేను. నేను ఎవరి అభిమానం వాళ్ళకుంటుంది. ఇప్పుడు నేను రాయపాటన్నా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంది అంటే నన్ను కుట్ర కోణం ఉందని ఆయనకలు ఎవరో ఉంటారని నేను అసలు ఒప్పుకోను. అట్లాగే టీడీపీ వాళ్ళ అభిమానం కూడా అంతే. రమేష్ గారు ఏమో చెప్తున్నారు? రమేష్ గారు అదే చెప్తున్నాండి. ఇప్పుడు ఆ డిమాండ్ వచ్చింది టీడీపీ నాయకుల నుంచి. అరుణ్ గారు కూడా క్లియర్ గా అలా అనుకోవట్లేదని చెప్పి మీకు క్లారిటీ ఇచ్చారు. కుట్ర కోణం అనేది వైఎస్ఆర్సీపీ ఎక్కడా కూడా దీని గురించి మాట్లాడలేదు. నిన్న అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టింది కూడా ఈ ప్యాలెస్ల మీద కేంద్ర మంత్రి అమిత్ షా గారు అడిగినట్లుగా చెబుతుంటే ఆ ప్రెస్ మీట్ లో అది కాదు జరిగింది, ఈ విషయాల మీద అమిత్ షా గారు వార్నింగ్ ఇచ్చారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది తప్ప మేము ఎక్కడా కూడా డిప్యూటీ సీఎం ఇంతకు ముందు కూడా మన ఆంజనేయ రెడ్డి గారు చెప్పారు 4 డిప్యూటీ సీఎంలని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి. అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ 2 డిప్యూటీ సీఎంలు ఇచ్చారు. మరి ఆంజనేయ రెడ్డి గారికి గుర్తుందో లేదో నేను ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నాను. ఏఈ కృష్ణమూర్తి గారికి నిమ్మకాయల చినరాజప్ప గారికి 2 డిప్యూటీ సీఎంలు ఇచ్చారు. ఆ రోజున మరి ఇప్పుడు అరుణ్ గారు కామెంట్ చేశారు పవర్స్ ఇచ్చారో లేదో అందరికీ తెలిసి రాష్ట్ర ప్రజలందరికీ అని చెప్పి. ఆ రోజున కూడా రాయపాటి అరుణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి రాయపాటి అరుణ్ గారు అప్పుడు ఉన్నారో లేదో నాకైతే తెలియదు. పవన్ కళ్యాణ్ గారు అదే రోజున వాళ్ళతోటి పవర్ షేర్ చేసుకున్నారు. 2 డిప్యూటీ సీఎంలు ఇచ్చారు. ఆ రోజున డిప్యూటీ సీఎంలకి ఎంత పవర్ ఇచ్చారో కూడా రాయపాటి అరుణ్ గారు ఈ రోజున తెలుసుకుని మాట్లాడితే చాలా బాగుంటుంది. అలాగే మీరు 2 స్ట్రైట్ క్వశ్చన్స్ అడిగారు, ఆంజనేయ రెడ్డి గారి నోటి, శ్రీనివాసరావు గారి నోటి. పవన్ కళ్యాణ్ గారు లేకుండా కూటమి గెలిచి ఉంటుందా అని చెప్పి ఆయన మీరు అడిగారు. కానీ ఆయన స్ట్రైట్ గా సమాధానం చెప్పలేక ఏదేదో చెప్పారు. అలాగే శ్రీనివాసరావు గారిని కూడా మీరు ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడిగారు. సీఎం గా పవన్ కళ్యాణ్ గారిని, డిప్యూటీ సీఎం గా లోకేష్ గారిని, కేంద్ర మంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని పంపించితే మీకు ఓకేనా అని అడిగారు. దానికి కూడా శ్రీనివాసరావు గారు చెప్పకుండా ఏవేవో మాట్లాడుతూ వెళ్ళిపోయారు. సరే, ఇక అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం. వాళ్ళు సమాధానాలు చెప్పలేకుండా దాట వేసుకుంటూ వెళ్తున్నారు. అది మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. రమేష్ గారు ఇదేంటిది మీరు అంటే ఇది ఇక్కడతో ఆగిపోయే అవకాశం ఉందా? ఇది ఇక రోజు రోజుకు ఇది ఇంకా ఒక రకంగా ఇట్లా మారిపోయే అవకాశం ఉందా? నేను ఇంతకుముందు నడిపిస్తుంది అంతా వెనకాల నుండి ఎవరు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎవరంటారు? అది రాయపాటి అరుణ్ గారికి తెలుసు, ఆంజనేయ రెడ్డి గారికి తెలుసు, శ్రీనివాసరావు గారికి తెలుసు. చెప్పొచ్చు కదా. మళ్ళీ ఆ కుట్ర నిందలు కూడా మా మీదే వేస్తారు వీళ్ళు. క్లియర్ గా ఇదంతా నడిపిస్తుంది ఎవరో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా
చాలా క్లారిటీ ఉంది ఆయనకి. సరే, జరుగుతున్న విషయాల్ని పవన్ కళ్యాణ్ గారు నిన్న మీరే మాట్లాడటం జరిగింది. 2 కుర్చీలు వేస్తే 3వ కుర్చీ తెప్పించిన వ్యక్తి ఎవరో కూడా మనం అందరం కూడా టీవీల్లో చూసాం. దాని మీద జనసేన సింబల్ వేసుకుంటూ జనసేన వాళ్ళు ఎంత అఫీషియల్ గా దాని మీద అధపతడానికి తొక్కేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారి వాయిస్ ఆ వీడియోకి యాడ్ చేస్తూ వీళ్ళు పెట్టిన పోస్టులన్నీ కూడా అందరూ చూస్తున్నారు. సరే, ఇప్పుడు అది కూటమి ప్రభుత్వంలో ఇంటర్నల్ గా జరుగుతున్న ఇష్యూస్. సరే, ఆ ఇష్యూస్ ఏ రకంగా మలుపు తీసుకుంటారు? ఇప్పుడు సోషల్ మీడియాలో మరో డిమాండ్ కూడా వస్తుంది. మీరు చూసారా ఆంజనేయ రెడ్డి గారు ఇప్పుడు ఒకవేళ డిప్యూటీ సీఎం నుంచి ఇట్లా లొకేషన్ చేస్తే ఖచ్చితంగా కూటమి నుంచి బయటికి రావాల్సిందే జనసేన అనేది. అవునండి, చూసాను, అన్ని కూడా చూశాను. డిప్యూటీ సీఎం గా లోకేష్ గారిని చేస్తే ఖచ్చితంగా కూటమి నుంచి జనసేన బయటికి రావాలని చెప్పి జనసేన వారు డిమాండ్ చేస్తున్నారు. సరే, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో డిమాండ్స్ చేస్తున్నారు, అవి తర్వాత విషయాలు. కానీ పై లెవెల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్న పరిస్థితులు కానీ క్లియర్ గా ఈ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుంది ఏంటంటే ఖచ్చితంగా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారితో సమానంగా చూడాలి అనేది తెలుగుదేశం పార్టీ శ్రేణులు కోరుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా ఇష్యూస్ వస్తున్నాయి కదండి. ఇప్పుడు మొన్న తిరుపతి ఇష్యూ ఉంది. టీటీడీ చైర్మన్ గారిని పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ కోరారు. ఆ క్షమాపణ కోరడంతో వెంటనే బిఆర్ నాయుడు గారు ఎవరో ఏదో అడుగుతారు, దానికి నేను క్షమాపణ చెప్పాలని చెప్పి ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం జరిగిందో ఏంటో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లేదు నేను క్షమాపణ చెబుతున్నానని చెప్పి ఆయన మాట మార్చిన పరిస్థితి మనం అందరం చూసాం. ఆ తర్వాత లోకేష్ గారిని విలేకరులు ప్రశ్నిస్తే దానికి మాకు ఏం సంబంధం లేదు, టీడీపీ స్టాండ్ కాదు క్షమాపణలు చెప్పించడం అనేది అని ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదో గ్యాప్ ఉంది మధ్యలో అంటారు మీరు ఇద్దరి మధ్య. అంతే కదా, ఖచ్చితంగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ అడిగిన తర్వాత అది ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వంలో కీ రోల్లో ఉన్న వ్యక్తి ఒక క్షమాపణ అడిగిన తర్వాత అదే ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వ్యక్తి అది మా స్టాండ్ కాదని చెప్పి చెబుతున్నారు అంటే వాళ్ళకి ఎంతో కొంత గ్యాప్ ఉన్నట్టే కదా. ఆంజనేయ రెడ్డి గారు కూటమిలో ఏంటి స్టార్ట్ అయిందా ఏంటి ఆ రకంగా వీళ్ళు క్లారిటీ ఇస్తున్నారు? అంటే మాటలు బట్టి చూస్తే కూడా అట్లానే ఉంది. లోకేష్ గారు మొన్న కామెంట్ చేయడం బట్టి అదే టీటీడీ చైర్మన్ మాట్లాడింది అవన్నీ. రాజేష్ గారు సార్, వ్యక్తులకి వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం ఉండడంలో తప్పు లేదు. ఎవరికైనా కానీ క్యాబినెట్ ఉంది, కూటమి క్యాబినెట్ ఉంది, కొన్ని అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఎవరు వ్యక్తిగత అభిప్రాయం ఇటు చేస్తాం మంచిదంటారు, ఇటు చేస్తాం మంచిదంటారు. ఇప్పుడు క్యాబినెట్ లో చాలా సవివరంగా చర్చ జరుగుతుంది ప్రజాస్వామ్యబద్ధంగా. అంతకుముందులాగా జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని అధికారులు ఏమి రాసిస్తే అది చెప్పేసి ఎవరు ఏం మాట్లాడకుండా నోరెత్తకుండా వెళ్ళిపోయిన చరిత్ర కాదు కదా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన తెలియదు, ఆ క్యాబినెట్ లో ఉండే మంత్రులకి ఎవరు అధికారులు ప్లీజ్ 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 అక్కడ ఉండే అధికారులు ఏదో చెప్తుంటారు, అధికారులు ఇష్ట ప్రకారం నడిచిపోయింది. అందువల్ల ఏం జరిగిందో 5 సంవత్సరాలు రాష్ట్రంలో చూసాము. కానీ ఈ రోజు అది కాదు కదా. సీనియర్ నాయకులు ఉన్నారు, పరిపాలన అనుభవం ఉండే వ్యక్తులు ఉన్నారు, ప్రజల కోసం పనిచేయాలని ఒక చిత్తశుద్ధితో ఉండే పవన్ కళ్యాణ్ గారు లాంటి ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, అపారమైన రాజకీయ అనుభవం ఉండే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కేబినెట్ లో మంత్రులు ఉన్నారు. ఈ రోజు ఏదైనా ఒక కేబినెట్ మీటింగ్ అంటే అది ఒక బిజినెస్ లైక్ జరుగుతుంది. కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమి నిర్ణయాలు తీసుకునే చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, కేబినెట్ లో చర్చ జరుగుతుంది. గత ప్రభుత్వంలో అట్టు ఉండేది కాదు. కాబట్టి ఎవరికైనా ఏ అభిప్రాయాలైనా ఉండొచ్చు, తప్పేం లేదు. బట్ అంతిమంగా ఏకాభిప్రాయము, మెజారిటీ అభిప్రాయం ఏకాభిప్రాయం అవుతుంది. ఒకటి. రెండోది, అరుణమ్మ చెప్పిన తర్వాత దాని చర్చ లేదు, మాకేం అభ్యంతరం లేదు. ఆయన ఉప ముఖ్యమంత్రి అయితే మేము దాని గురించి ఏమి అభ్యంతరాలు చెప్పాలి. అయ్యో కాదండి, మీరు అంటే సరే అరుణ గారు చెప్పట్లేదేమో కానీ మామూలుగా డిమాండ్ జనసేన నుంచి ఏమొస్తుందంటే డిప్యూటీ సీఎం లొకేషన్ చేస్తే సీఎం పవన్ కళ్యాణ్ చేయాలనేది ఉందండి డిమాండ్. ఇప్పుడు ఒక్క నిమిషం అండి, నేను ఇందాకనే చెప్పాను. ఇప్పుడు అరుణమ్మ అధికార ప్రతినిధి, షీ హాజ్ ఎవ్రీ రైట్ టు స్పీక్. ఆమె అభిప్రాయము పార్టీలో ఉండే అభిప్రాయం అధికారికంగా చెప్తుంటారు. ఆమె చెప్పిన తర్వాత ఇది చర్చ అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. మాకే ఆయన చేసుకుంటే మాకే అభ్యంతరం లేదని నేను చెప్పాను. 5 మంది అంటే అభ్యంతరం లేదన్నారు కానీ ఇటు నుంచి కూడా కొన్ని డిమాండ్స్ ఉంటాయని చెప్పారండి అరుణ గారు. ఒక్క నిమిషం, చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో 2 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, వాళ్ళకి ఏమి పవర్స్ ఇవ్వలేదు కాబట్టి మేము 5 మందికి ఏం పవర్స్ ఇవ్వలేదని చెప్పేశారు కదా రమేష్. ఇక్కడ అరుణ గారు ఏం చెప్పారంటే నామకే వాస్తే ఉన్నారని కూడా చెప్పారు. కాబట్టి అది కాదు చర్చ. ఈ రోజు నేనేమంటే ఇంకొక విషయం కూడా చెప్తున్నాను మీకు.
ఇప్పుడు నాగబాబు గారిని మంత్రిని చేయాలనేది మనం ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, క్యాబినెట్ లోకి తీసుకుంటున్నామని మనందరికి తెలుసు కదా. అవునవును, అదేమైనా పెద్ద వివాదం అయిందా? అందరూ కూడా ఓకే, అదే ముఖ్యమంత్రి ఇష్టమో, ఎవరిని కేబినెట్ కి తీసుకోవాలో ఎవరిని తీసుకోవడం. అయ్యో అది కాదండి, ఇక్కడ ఆల్రెడీ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇష్యూ ఇది ఇష్యూ అవుతుంది కదా. అది వేరు ఇది వేరు కదా. మీరు దాంతో దీన్ని ఎట్లా లింక్ పెడతారు? మీరు దానికి దీనికి లింక్ ఎట్లా పెడతారండి? ఆంజనేయ రెడ్డి గారు నాకు అర్థం కాదు. సమాధానాలు చెప్తున్నారండి ఆంజనేయ రెడ్డి గారు. ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది, ఏం చెప్పండి ఆంజనేయ రెడ్డి గారు. మీరు అక్కడ దానికి ఇక్కడ నాగబాబుకు పవన్ కళ్యాణ్ మీరు లింక్ ఎట్లా పెడతారు? ఇక్కడ ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ప్రజాదరణ గల వ్యక్తి, గౌరవం ఉండాలని డిప్యూటీ సీఎం చేశారు. ఒక్క నిమిషం అండి, ఎందుకు కాదంటున్నాను? అది చర్చించారు కదా, అది ఎవరు కూడా అభ్యంతరాలు చెప్పరా, దాని మీద ఏమీ వివాదం కాల. ఇక్కడ కొంతమంది ఉప ముఖ్యమంత్రిని చేయాలనుకున్నారు, మా నాయకుడు అయితే మంచిదని అనుకుంటున్నారు, అదే అందులో తప్పేం లేదు. అర్ణ గారు మీరు ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఆంజనేయ రెడ్డి గారు ఏమంటున్నారంటే, ఒక నిమిషం ఆంజనేయ రెడ్డి గారు కానీ అర్ణ గారు, ఆంజనేయ రెడ్డి గారు ఏమంటారంటే డిప్యూటీ సీఎం ని లొకేషన్ చేస్తే మాకేం అభ్యంతరం లేదనేది మీరు ఒప్పేసుకున్నారు అనే విధంగా, అంటే మీ స్టాండ్ అది, మీ పార్టీ స్టాండ్ అంటున్నారు. కానీ దాని వెనుక వేరే డిమాండ్స్ కూడా ఉంటాయి, అది కూడా చెప్పారు కదా మీరు. సార్ నేను క్లియర్ గా నా స్టేట్మెంట్, ఆంజనేయ రెడ్డి గారు మీరు ఒకటే స్టేట్మెంట్ తీసుకున్నారు. కార్యకర్తల అభిప్రాయము ఆలోచనలు వేరు, నాయకుల యొక్క అభిప్రాయాలు ఆలోచనలు వేరు సార్. క్లియర్లీ ఇది మాత్రం దాని పార్టీ అధికార ప్రతినిధిగా క్లియర్ గా చెప్తున్నాను. పార్టీలో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల యొక్క ఆమోదంతో ఎవరికి ఏ పదవి ఇచ్చినా జనసేనకి ఎలాంటి అభ్యంతరం లేదు. తర్వాత ప్రజల నుంచి వచ్చేదానికి సమాధానం చెప్పుకోవడానికి ముందుగానే ఆలోచించుకొని వాళ్ళు ఏ నిర్ణయం అనేది తీసుకుంటారు. అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో ఇవాళ మన ఇష్టారీతిగా చేయడానికి ఉండదు. ప్రజల నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, దానికి మనం ఆన్సర్ చేసుకోగలిగి ఉండాలి దేనికైనా సరే. వస్తాయంటారా సార్? సమస్యలు వస్తాయంటారా లొకేషన్ డిప్యూటీ సీఎం? సమస్యలు వస్తాయని నేను అనట్లేదు సార్. 3 పార్టీల నాయకుల ఆమోదంతో ఏ నిర్ణయం తీసుకున్నా జనసేనకు అభ్యంతరం లేదు. జనసేన క్యాడర్ కానివ్వండి, కింద స్థాయి లీడర్లకు కానివ్వండి, ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఇవాళ లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చినా సరే మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. ఓకే, క్లియర్లీ ఇచ్చాను. ఎవరికుండే అభిప్రాయాలు వాళ్ళకుంటే దాని కాదంలో కార్యకర్తల మనోభావాలను మేము గౌరవిస్తున్నాం. ఇప్పుడు జనసేన నుంచి నేను కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని పనిచేశా, కానీ రాష్ట్రం కోసం త్యాగం చేయాల్సి వస్తే నాయకుడు త్యాగం చేసి మనం సిద్ధపడాలన్నారు, దానికి సిద్ధపడి మేము పనిచేశాం. అలాగే టీడీపీ క్యాడర్ నుంచి లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి అవ్వాలన్నటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు బయట పెట్టుకున్నారు. దానికి సంబంధించి కూటమి నిర్ణయం తీసుకొని ఏ నిర్ణయమైనా డెసిషన్ ఫైనల్ చేసుకుంటారు. దానికి మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు, మేము ఎలాంటి అడ్డంకులు కలిగించాం. మా నాయకుడు అల్టిమేట్ గా ఏ విషయానికి ఫైనల్ చేస్తే అదే మాకు ఫైనల్. ఏంటి రమేష్ గారు చెప్తున్నా, ఒకసారి శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్దాం, సమయం లేదు. మీరు అర్థం చేసుకుంటున్నారు లేదో, కూటమి ఫైనలైజ్ చేస్తే అని చెప్తున్నారు అరుణ్ గారు. అలాగే ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సి ఉంటుందని కూడా ఆవిడ 2 మాటలు కూడా చెప్తున్నారు. అవునవును, కరెక్ట్. దాన్ని బట్టి ఎవరైనా సరే మనం మాట్లాడవలసిన పరిస్థితి ఉంది. క్లియర్ గా అరుణ్ గారు చెప్తున్నారు, కూటమి ఫైనలైజ్ చేస్తే. కూటమి ఎందుకు ఫైనలైజ్ చేసేప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంకో ఉప ముఖ్యమంత్రిని జనసేన వాళ్ళు అంగీకరిస్తారండి? ఎక్కడైనా జరుగుతుందా? ఏమో పవన్ కళ్యాణ్ గారు తగ్గొచ్చావు కదా, ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలనుకున్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాలేదా? ఇప్పుడు తప్పేముంది? నిజంగానే ఉప ముఖ్యమంత్రిగా నేను రాజీనామా చేస్తున్నాను, లోకేష్ గారికి ఇచ్చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తగ్గొచ్చు. పవన్ కళ్యాణ్ గారు చాకనృతి రాష్ట్ర ప్రజలందరూ చూశారు కదా. ఎందుకంటే అధికారం కోసం చంద్రబాబు నాయుడు గారితో కలిసి నేను రాష్ట్ర ప్రజల కోసం కలిశాను అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు రాయపాటి అరుణ లాంటి వాళ్ళు చాలా మంది ఆ రోజు నుంచి కూడా మా నాయకుడు సీఎం కావాలని కోరుకున్న నాయకురాలు వీళ్ళందరూ ఆ రోజు నుంచి కూడా డిప్యూటీ సీఎం అవ్వాల్సి వచ్చింది. రాజేష్ గారు, సీఎం కావాలి అంటే 90 సీట్లు రావాలి. అరుణ్ గారు కోరుకున్నా, నేను కోరుకున్నా, ఆంజనేయ రెడ్డి గారు కోరుకున్నా, శ్రీనివాసరావు గారు కోరుకున్నా ఆ పార్టీని 90 సీట్లు గెలిచి ఉండాలి. జనసేన వాళ్ళు పోటీ చేసిందే 21 సీట్లకి. అయితే పరిణామాలు అంటే అక్కడ జరిగిన పరిణామాల నేపథ్యంలో తక్కువ తీసుకోవాల్సి వస్తుంది. అది వేరు, జరిగిన వేరులే. అలాగేనండి, సీఎం కావాలని చెప్పి అందరం కోరుకుంటాం, కానీ దానికి తగ్గట్టుగా వ్యవహార శైలి ఉండాలి, మన పనితీరు ఉండాలి, దానికి తగ్గట్టుగా మనం ఇస్తాను ఆంజనేయ ఉండాలి. ఒక్క నిమిషం ఆంజనేయ మాట్లాడండి ప్లీజ్.
లేదా నేను ఏమంటున్నా అంటే మనందరికి బాగా గుర్తుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఆ పార్టీలో చాలా మంది ఈయన కాబోయే ప్రధానమంత్రి, ఈయన ప్రధానమంత్రి అవుతాడని కూడా చూపించండి మీరు. ఎవరు అనలేదండి, నాకు తెలిసి వాయిస్ చూపించండి మీరు. అనలేదు ఆంజనేయ రెడ్డి గారు, అనలేదు ఇన్నారు కూడా మీరు చాలా చెప్పారు. రాజేష్ సీఎం కావాలన్నారు కానీ మీరు గత ప్రభుత్వంలో ఏమీ మాట్లాడలేదు, ఎవరిని మాట్లాడలేదు. చాలా మాటలు మాట్లాడారు. తెలియదు రాజేష్, మీకు సమాచారం ఉన్నట్లేదు. నేను చూశాను కొంతమంది నాయకులు. నేను కూడా ఈ రోజు ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే సీఎం జగన్ సీఎం అనేది డిమాండ్ వచ్చింది తప్ప స్టేషన్లకు పిలుస్తూ రమేష్ గారు కొంచెం ప్లీజ్, రమేష్ గారు సమయం లేదు ప్లీజ్. శ్రీనివాసరావు గారు మీ దగ్గరికి వద్దాం. చూశారు కదా ఇప్పుడు అరుణ గారు ఒకటే చెప్పారు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు లోకేష్ డిప్యూటీ సీఎం అయితే. కానీ ఇక్కడ మళ్ళీ ఇది కూడా కూటమి అభిప్రాయం, కూటమి ఏకాభిప్రాయం అవుతనే అనేది, అది కాక ప్రజల నుంచి వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి చూడు, దానికి కూడా ఆన్సర్ ఇవ్వాలనే విధంగా చెప్పారు. ఏంటి ఈరోజు కూటమి అభిప్రాయం కుదిరే అవకాశం ఉంటుందా? ఒకటే సార్, ఏదైతే రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట ఒకటే బాట, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. రాష్ట్ర బీజేపీ నాయకత్వం కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ నిర్ణయం తీసుకున్న ఒకే మాట ఒకే బాట, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఈ రోజు పనిచేస్తా ఉన్నారు. ఈ రోజు రకరకాలుగా నేను మా ఒక యువ నాయకుడు డిప్యూటీ సీఎం కోరుకుంటూ ఆయన, ఎందుకంటే ఓ ప్రజాస్వామ్యంలో ఎవరైనా కోరుకునే హక్కు ఉంటది. మన నాయకుడిని ఒక ముఖ్యమంత్రిగా చూడాలి, ఉప ముఖ్యమంత్రిగా చూడాలనే కోరిక చాలా మందిలో ఉంటది. అయినప్పటికీ కూడా ఏదైతే ఎవరికి ఏ పదవి ఇవ్వాలి, ఎవరికి ఏ న్యాయం చేయాలి, ఎవరు సమర్థంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకొస్తారు అనే దాని మీద ఈ రోజు కూటమి నాయకులు చాలా క్లియర్ కట్ గా ఉన్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా క్లియర్ గా ఉన్నారు. ముందు ఈ రాష్ట్రాన్ని ఘాట్లో ఈ రోజు మా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఏదైతే ఆయన ఉన్నటువంటి శాఖకి న్యాయం చేయాలి, ఈ రోజు ఎక్కువ నిధులు తీసుకొచ్చి కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నారే తప్ప ఎవరు డిప్యూటీ సీఎం, ఎవరికి ముఖ్యమంత్రి, ఎవరు అనే దాంట్లో కూడా తీసుకొచ్చింది మీరే కదండి. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి వైపు వెళ్లాల్సిన సమయంలో ఒక మధ్యలో తీసుకొచ్చి ఎవరు అడుగుతారు, నాకు డిప్యూటీ సీఎం ఇవ్వమని, నాకు డిప్యూటీ సీఎం ఇవ్వమని లోకేష్ గారు అడగలేదు, నాకు డిప్యూటీ సీఎం ఇవ్వమని. వైజాగ్ వరకు కూడా ఆయన చేసినటువంటి పాదయాత్రలో, ఆయన చేసినటువంటి కష్టంలో, ఆయన చేసినటువంటి కష్టంలో ఈ రోజు కార్యకర్తలు అతను డిప్యూటీ సీఎం గా, తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నారు, కొడుకు ఈ రోజు ముఖ్యమంత్రిగా, ఈ రోజు మంత్రిగా ఉన్నారు. ఈ రోజు డిప్యూటీ సీఎం గా గారు చెప్పినట్టు, అంజనీ శర్మ గారు చెప్పినట్టు ఇలా 4 ఉన్నా, 5 ఉన్నా, 2 ఉన్నా ఒకే నేనేమంటున్నా శ్రీనివాసరావు, మీరు అన్నది కరెక్టే. ఈ విషయాన్ని ఇంతతో ఇవ్వాలి. ఇప్పుడు లోకేషే ఖండిస్తే అయిపోయింది కదా. లోకేష్ గారు ఉండి లేదు అలాంటి ఆలోచన లేదు, నాకు అన్న లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు అన్నారు కదా, సో గౌరవం ఆయన ఉన్నారు. లోకేష్ గారు దాన్ని ఖండిస్తే అయిపోయింది. ఈ రోజు రాజేష్ గారు అంత ఖండించుకోవాల్సిన అవసరం లేదు. మనం మీరు చర్చ పెట్టారు తప్ప దీంట్లో మా ఇంటర్నల్ గా ఎక్కడ కూడా ఎందుకంటే 2-3 రోజులుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. జనసేన తీసుకునే పరిస్థితి లేదు, టీడీపీ తీసుకునే పరిస్థితి లేదు. మేము ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఘాట్లో పెట్టాలి, 1st తారీఖు వస్తే పెన్షన్లు ఇవ్వాలి, మరి అట్లాగే ఎంప్లాయీలు జీతాలు ఇవ్వాలి, రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్లాలి, రాష్ట్రాన్ని ఏదైతే ఘాట్లో అభివృద్ధిలో ముందు తీసుకెళ్లాలనే ప్రయాణంలో ఉన్నామే తప్ప వీటి మీద ఎవరిని ఇవ్వాల్సిన అవసరం నేను ఏదో కాదు సార్. అమిత్ షా గారు ఏం మాట్లాడారు, ఏం మాట్లాడలేదు అనేది కూడా అంబటి రాంబాబు గారు ఇంట్లో ఉండేది ఈయనేం చూశాడా? ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తుల గురించి ఏం మాట్లాడారు, ఏం చేశారు, ఇవన్నీ ఏమన్నా కాదు. ఆయన ఏమో దగ్గరుండి ఏమన్నా మాట్లాడి ఏం మాట్లాడి ఏం రాకుండా ఇలా కాదండి. 10 పేపర్లో ఎందుకు వచ్చింది, ఆయన ఏం మాట్లాడితే ఏం చేసింది అనేది కూడా 10 శ్రీనివాసరావు గారు చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి, మనకు సమయం లేదు, చూద్దాం. అది వేరే చర్చలే. మరి నిజంగా లోకేష్ ఇంకో వార్త కూడా వచ్చింది, లోకేష్ ని అడిగారు ఏంటి ఎన్ని ప్యాలెస్ లో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి కంటే, బెంగళూరు ఒక ప్యాలెస్ ఉంది, హైదరాబాద్ ఒక ప్యాలెస్ ఉంది, ఇట్లా అడిగారనేది కూడా అవన్నీ వార్తలు చూద్దాం. ఎట్టి పరిస్థితుల్లో మా నాయకుడు కష్టపడినా సమయం లేదు, ప్లీజ్ చెప్పండి. నేను ఒక్క ఆరోపణ ఖండిస్తున్నాను. దీని వెనక వైసీపీ వాళ్ళు ఉన్నారంటే అది కరెక్ట్ కాదని అరుణమ్మ చెప్పారు. నేను కూడా ఎందువల్లంటే వాళ్ళ ఇల్లే తగలబడిపోతుంది, వాళ్ళ ఇల్లే ముందు అది ఆర్పుకోవడానికి ఆ పనిలో ఉండాలి.
ఏ ఇల్లు ఎక్కడ తగలబడుతుందో అన్ని త్వరలో తగలబడతాయి. ఓకే ఓకే చూద్దాం అప్పుడు కూడా మాట్లాడుతున్నారు మీరు. రైట్ చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. రైట్ 2014 నుంచి 19 మధ్య ఇదే నరేంద్ర మోడీ గారు, ఇదే అమిత్ షా గారు, చంద్రబాబు నాయుడు గారు. రైట్ రైట్ రమేష్ గారు ప్లీజ్ సమయం లేదు. రమేష్ గారు ప్లీజ్ ప్రజలు నవ్వుకుంటున్నారు చూద్దాం. మీ పరిస్థితిని చూసి. రైట్ రైట్ చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి ఆంజనేయ రెడ్డి గారికి, రమేష్ గారికి, రాయపాటి అరుణ గారికి, అదేవిధంగా శ్రీనివాసరావు గారికి. చర్చలో పాల్గొనేందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. రైట్ చూసాం కదా, మొత్తానికి గత 2-3 రోజులుగా వస్తున్న డిమాండ్ ఏదైతే ఉందో నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలనేది. సో ఇటు పార్టీ అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు టీడీపీకి చెందిన నేతలు. మరి ఇది రోజు రోజుకైతే ముదురుతున్నట్లు తెలుస్తూ ఉంది. మరి ఇటు జనసేన నుంచి కూడా ఒక డిమాండ్ వస్తుంది, లోకేష్ను డిప్యూటీ సీఎం చేస్తే పవన్ కళ్యాణ్ సీఎం చేయాలనేది కూడా ఈరోజు జనసేన నుంచి ఒక డిమాండ్ వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. చూద్దాం ఇది ఎక్కడ దాకా పోతుంది ఏంటి. మరి దీన్ని అంటే ఇది టీ కప్పులో తుఫాను లాంటిది అని చెప్పేసి ఇప్పుడున్న నేతలు చెప్తున్నప్పటికీ మరి ఇది ఇంతటితో ఆగాలంటే మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించి లోకేష్ కావచ్చు, అదేవిధంగా ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు స్పందిస్తే తప్ప ఈ ఇష్యూ ఇప్పుడు ఇంతటితో ఆగే అది కనబడట్లేదు. ఎందుకంటే ఒకవైపు టీడీపీ నేతలు చెప్తున్నారు, లోకేష్ చూసాం కదా యువగలం పాదయాత్రతో ఏ రకంగా పాదయాత్రలు చేశారు, పార్టీని ఏ రకంగా ఈరోజు గట్టెక్కించారు, అధికారంలోకి వచ్చే విధంగా ఏ రకంగా కృషి చేశారు. సో ఆయనను డిప్యూటీ సీఎం చేయడంలో తప్పు లేదనే విధంగా ఏదైతే డిమాండ్ వస్తున్నప్పటికీ ఈరోజు కూటమి అభిప్రాయం మేరకు ఒకవేళ డిప్యూటీ సీఎం చేస్తే ఇలాంటి అభ్యంతరం లేదనేది కూడా జనసేన నుంచి డిమాండ్ వస్తుంది. చూద్దాం ఏం జరగబోతుంది ఏంటిది రాబోయే రోజుల్లో. ఇది వాళ్ళ చర్చ. రేపు పరమశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 6 టీవీ సామాన్యుడి ఆరోపణ.